హలో అండి. ఈరోజు నేను కొన్ని బెండకాయలు అలాగే ఇంకొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి. వాటిని నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు మాత్రం వీక్లీ ట్వైస్ హార్వెస్ట్ చేస్తుంటే వస్తూనే ఉంటాయండి. ఆవు పేడ గత్తం ఇచ్చానండి, మధ్యలో ఫర్టిలైజర్గా ఇచ్చాను. నెక్స్ట్ వీక్ బెల్లంతో మరియు బనానాతో చేసినటువంటి ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఈ చిక్కుడుకాయకి అస్సలు నారంటూ ఉండదండి, అంత లేతగా ఉంటాయి. ఆర్గానిక్ అని ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా హ్యాపీ అనిపిస్తుందండి. ఎటువంటి కెమికల్స్ లేని ఫుడ్ తింటుంటే ఆ హ్యాపీయే వేరండి. వంకాయలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ వంకాయలు కూడా వారంకి 2 సార్లు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. వీటికి కూడా ఇంట్లో బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీళ్ళు, కాయగూరలు కడిగిన నీళ్ళు, వేటిని కూడా వేస్ట్ చేయకుండా ఇచ్చేస్తామండి. వీటికి డౌట్ వచ్చిందండి, ఈ చిన్న వంకాయలు గట్టిగా ఉండవా అని. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో అప్పుడప్పుడు విజిట్ చేస్తారు కదండి, వాళ్ళు అడిగారు. కానీ ఇది చాలా లేతగా ఉంటాయండి. ఈ చిన్న వంకాయలు ఏమీ గట్టిగా ఉండవు, టేస్టీగా కూడా ఉంటాయి. వారంలో 2 సార్లు హార్వెస్ట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ మొక్కలన్నింటికి కూడా కాస్త బియ్యం ఊకండి, కౌడంగ్ గత్తం కలిపిచ్చాను, కాస్త బలం ఏర్పడుతుందని. మరి వాటికి ఫుడ్ ఇస్తేనే కదండి మనకు అవి ఫుడ్ ఇస్తాయి. సో ఈరోజు చిన్న హార్వెస్ట్. ఓకే అండి, ఉంటాను మరి.